2 తారీఖు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ని ప్రకటించి నేటితో సంవత్సరం అయింది. అంటే అప్పుడు విడుదల చేసి అప్పుడు జాబ్ క్యాలెండర్ చంపేసారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ చూసుకున్నాం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కొన్ని పోస్టులు అట్లా ఇట్లా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటిస్తారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఎందుకంటే నిరుద్యోగుల ఆశల పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 2 years ఇంకా దగ్గరికి రాలేదు, మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు దాకా ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ లేదు. 100% 70,000 ఉద్యోగాలు ఇవ్వలేరు. 70,000 కాదు కదా, 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే సెక్రటేరియట్ నుంచి అశోక్ నగర్ ఎంత దూరము, 2 కిలోమీటర్లు కదా. 50 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి అశోక్ నగర్ దగ్గరకు వచ్చి నువ్వు 70,000 ఇచ్చినావా 60,000 ఇచ్చినావా మా దగ్గర నిరుద్యోగుల దగ్గర కూర్చొని చర్చ చేయి, మేమేందో చెప్తాం. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, 70,000 ఉద్యోగాలు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 60,000 ఉద్యోగాలు అని అంటున్నారు. ఇంకో ఆయన ట్విట్టర్లో ఏమంటాడు, మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు అని అంటారు. అంటే వీళ్ళకు తెలుసు మేము ఉద్యోగాలు వేయలేము, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంది, నిరుద్యోగులను మోసం చేసినామని తెలుసు. అందుకే గతంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఆకునూరి మురళి సార్ కానీ, కోదండరాం సార్ కానీ